त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आन शृण्वन्नोतिभिः सीदसादनम्। ॐ महागणपतये नमः। అమర జీవులారా, ఆత్మ స్వరూపులారా, సాయిబాబా చరిత్ర వినడం ఎందుకంటే తరించడానికి. ఆయన నామోచ్చారణ, ఆయన నామగానం, వారి చరిత్ర చదవడం, వారి అష్టోత్తరం చదవడం, చదవడం వల్ల, వినడం వల్ల, పాడడం వల్ల, పూజించడం వల్ల ఒక కష్టమని కాదు, ఎన్నో కష్టాలు దూరం అవుతాయి. సంశయం లేదు, ఎన్నో కష్టాలు చక్కగా దూరమవుతాయి. సంశయం వచ్చిందంటే మానవుడు మళ్ళీ జన్మ తీసుకోలేము. ఈ జన్మలోనే పూజించి తరించాలి. ఆయన చరిత్రని చక్కగా విని జీర్ణం చేసుకోవాలి. జీర్ణం చేసుకున్న వారికే ఫలితం దక్కుతుంది. జీర్ణం అంటే ఆవు, మేక, జింక తొందర గడ్డి నమిలిస్తుంది. నమిలిసిన తర్వాత నిదానంగా ఉన్నప్పుడు, పని లేనప్పుడు ఆ గడ్డిని మళ్ళీ పొట్ట నుంచి బయటికి తీసి నెమరు వేస్తుంది. నెమరు వేసి దాంట్లో ముళ్ళు కానీ, రాళ్ళు కానీ, మొలలు కానీ, ప్లాస్టిక్ ముక్కలు ఏమైనా ఉంటే తీసి బయట పడవేసి ఉన్నదాన్ని నమిలి దాన్ని చక్కగా జీర్ణం చేసుకుంటుంది. భగవంతుని ప్రార్థించడము, పూజించడము, జపించడము, యజ్ఞాలు హోమాలు చేయడము మామూలే.
సుఖమున్నవాడు ఇప్పుడు ఆలోచించడు. కష్టమున్నవాడు చక్కగా ఏ పూజ చేస్తే బాగుంటుంది, ఏ జపం చేస్తే బాగవుతుంది, ఏ గుడికి వెళితే బాగవుతుంది, ఈ జ్యోతిషం జరిగి వెళ్తే బాగవుతుంది, పరిష్కారం ఎలా దొరుకుతుంది? కొడుకు బాధ, భర్త బాధ, అత్త బాధ, మామ బాధ, అంటే ఒక బాధ అని కాదు, రకరకాల వ్యాధులతో కూడిన మానవ సంసారం. ఆ సంసారం ఈదాలంటే అంత సులభమైంది కాదు, కఠినమైందే. కానీ సంసారం నుండి సాగరం ఈదండి అన్నారు పెద్దలు. సంసారంలో ఉండి సంసారంతో భయపడకూడదు, సంసారంలో ఉండి సాగరాన్ని ఈదమన్నాడు. అంటే ఒక సముద్రం నుంచి ఒడ్డుకు చేరుకోమంటాడు. ఇక్కడి నుంచి అక్కడ, అక్కడి నుంచి ఇక్కడ చేరుకోండి, చేరగలరు అంటారు. మరి బాబా లీలలు ఎన్నో. ఆ లీల నుంచి ఒక బలమైన భక్తుని కర్మవ్యాధిని ఎలా ఖండించాడో షిరిడి సాయిబాబా అని ఆ దివ్య చరిత్రని మీ ముందుంచే ప్రయత్నం చేస్తారు. బీసీ కరంజియా వాలా, భార్య ఉమాయి, బొంబాయి నివాసి, మంచి వ్యాపారస్తుడు. ఒక ఇంటికి లగ్నానికి వెళ్ళేటప్పుడు టాంగా తీసుకొని వెళ్ళాడు. టాంగా గుర్రాల బండిని తీసుకొని వెళ్ళాడు. బోల్రబడి గుర్రం చనిపోయింది, 2 కొడుకులు చనిపోయారు. టాంగా బోల్రబడి 2 కొడుకులు చనిపోయారు, బలమైన వాళ్ళు. ఉమాయ్, బీసీ కరంజియా వాళ్ళు మాత్రం బ్రతికిపోయారు. అలా కష్టంతో, బాధలతో, కొడుకులు లేని లోటుతో చాలా బాధపడుతున్నారు. సుఖం ఎక్కడిది వాళ్ళకి? ధనం ఉంది, ఇండ్లు ఉన్నాయి, కిరాయిలు వస్తాయి, అన్ని రకాలుగా బాగానే ఉంది. అయినా పిల్లలు లేరు. దాంతోపాటు 16 సంవత్సరాల నుంచి బీసీ కరంజియా వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు. 16 ఏండ్ల నుంచి ఆయన ఎత్తైన మంచం, దాని మీద కూర్చొని అలా నిలబడే పండుకోవాలి. కాళ్ళు వంచలేడు, మోకాళ్ళ బొక్కలు పూర్తిగా అరిగిపోయాయి. 16 సంవత్సరాలు అయింది. కొంచెం ఇలా వంగాడా చెమటలు కారిపోతాయి, మనిషి తల్లడిల్లిపోతాడట. తన భార్య కూడా ఆయన ఏడుస్తుంటే చూడలేక తన కూడా ఏడ్చేదట. మలమూత్రాలన్నీ నిలబడే, భోజనం నిలబడే, స్నానం నిలబడే. ఆ రకంగా 16 సంవత్సరాలు గడుపుతూ వచ్చాడు. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఆస్తిని చూసుకునే వారు కావాలని ఆలోచన చేశాడు. లంబాడి వాళ్ళు భార్యాభర్తలు 2, కొడుకు బిడ్డలాగా ఉన్నారు. భార్యాభర్తలు 2 కొడుకు బిడ్డలాగా ఉన్నారు. చాలా మంచి వాళ్ళట. వాళ్లకు కొంత ఆస్తి ఉపజెప్పి కొంత తను పెట్టుకొని జాగ్రత్తగా మీరు బ్రతకండి, మేము ఎక్కడుండి ఎక్కడ పోతామో తెలియదు అని అంటే వాళ్ళకు భయం వేసింది. ఎక్కడుండి ఎక్కడ పోతామో తెలియదు, ఎక్కడ ఉంటామో తెలియదు, ఎక్కడ పోతామో తెలియదు, మాది మాకే తెలియదు, మీ ఆస్తి మాత్రం జాగ్రత్తగా కాపాడుకోండి. వాళ్ళకి ఆస్తి చూపెట్టారు. ఆ లంబాడి జతకి ఒక కొడుకు పుట్టాడు. మంచివాడు, బలమైనవాడు, తెలివైనవాడు పుట్టాడు. పెరుగుతూ పెరుగుతూ పెద్దవాడయ్యాడు. వాళ్ళలో మూర్ఖత్వం పెరిగింది, నేను అనే అహంకారం పెరిగింది. వీళ్ళని నానా ఇబ్బందులు పెట్టేవాడు. ఆస్తి ఏదో రకంగా రాయించుకున్నాడు, ఇచ్చేసిండ్రు. ఒకరోజు ఏడ్చుకుంటూ ఉమాయి
భగవంతా, ఈ ముసలిదనం అనే భారాన్ని ఎలా మోస్తామో, నువ్వు కరుణించకపోతే ఈ లోకంలో ఉన్న వారు పిల్లలు లేరని, ఆస్తి ఉన్నది కాకుల్లాగా పొడుచుకొని తింటారు మమ్మల్ని, కరుణించు దేవా అని దండం పెట్టుకుందంట. ఏ దేవునికి ఒక తెలియదు, దండం పెట్టుకొని పండుకుంది. ఒక వింత ఫకీరు కళ్ళు వచ్చాడు. ఒక వింత ఫకీరు కళ్ళు వచ్చాడు. కట్టెలతో కొట్టడము, రాళ్లతో రువ్వడం అలాంటి కళ చూసింది. ప్రొద్దున లేవగానే 6 గంటలకి పొయ్యింటికి వెళ్ళగానే, ఉమాయి బేటీ, అమ్మా రొట్టె తీసుకురా, ఈరోజు 4 రొట్టెలు కావాలన్నట. ఎప్పుడు రాలేదే ఈ ఫకీరు, ఈరోజు 4 రొట్టెలు అంటున్నాడు ఏంటి అని ఎంబడే సిద్ధం చేసే రొట్టెలు ఫకీర్ని కూర్చోబెట్టి 4 రొట్టెలు ఇచ్చేసింది. ఆ భిక్షను తీసుకొని చూస్తూ వెళ్తున్నాడట. 4 రొట్టెలు అనుకుంటా వెళ్తున్నాడట. ఇంకా పచ్చడో పప్పు తీసుకురావాలని లోపలికి వెళ్తుంటే అప్పటికి ఆ ఫకీర్ లేడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోకముందు ఒక మాట చెప్పాడు, కరంజియా వాళ్ళ బాగైపోతాడు, స్త్రీలో ఒక ఫకీర్ ఉన్నాడు, అక్కడ వెళ్ళి విభూతి అడుక్కొని మోకాళ్ళకి రాసుకోమను, తగ్గిపోతుంది అని అన్నాడు. షిరిడి ఎక్కడుందో, బొంబాయికి దగ్గరే, కానీ తెలియదు అక్కడ. అడుగుతూ షిరిడి చేరుకున్నారు. ఆస్తి అంతస్తులు ఏవైతే ఉన్నాయో నౌకర్లు గొప్పచెప్పారు. కొంత డబ్బు తీసుకొని షిరిడి వెళ్ళారు. షిరిడి వెళ్ళిన తర్వాత ఒక ఇంట్లో ఉండడానికి ఎత్తైన ఇల్లు కావాలి, బలమైన శరీరం, నిలబడాలి. అలాంటి ఇల్లు వెతుక్కున్నారు కిరాయికి. అక్కడ ముందు వారి సామాను పెట్టుకున్నారు. తర్వాత సాయి దర్శనానికి వెళ్ళారు. అందరూ బాబా పాద నమస్కారం చేసుకుంటున్నాడు, తను ఏడుస్తున్నాడు. బాబా ఇలా అంటున్నాడు, అంతే ఇలా అంటున్నాడు. కరంజియా వాళ్ళతో ఏం మాట్లాడలేదు, ఉమాయితో మాట్లాడుతున్నాడు. భార్యతోటి, ఉమాయి ఇట్రా బిడ్డ అని ఆమెకి విభూతి ఇవ్వడం, నీ భర్తకు రాయి, నీవు రాసుకో, మీరేం చింత చేయకండి, భగవంతుడు దయామయుడు, వారు కరుణిస్తాడు, కష్టాలు అందరికి వస్తాయి, ఓర్చుకొని గెలవాలి అనే మాటలు చెప్తూ అట్లా కొన్ని రోజులు గడిచింది. కొన్ని రోజులు గడిచిన తర్వాత బీసీ కరింజేవాళ్ళ చూస్తున్నాడు బాబా విచిత్ర లీలలు. రకరకాల వ్యాధుల వాళ్ళు వస్తున్నారు, తక్కువైపోతుంది. ఒక పక్షవాతంతో తీసుకొచ్చిన వ్యాధిగ్రస్తుని 2 చేతులతో పట్టుకొని లాబెట్టుకొని తీసుకొస్తున్నారు. 2 చేతులు నడుస్తలేవు, 2 కాళ్ళతో నడవలేకపోతున్నాడు, కదలలేకపోతున్నాడు. బాబా తిట్లతో, ఈ ఊరితో నడిచి వెళ్ళిపోతుండే అవన్నీ చూస్తున్నాడు. బాబా ఒకరోజు నన్ను కూడా బాగా చేస్తాడు అనే పరిపూర్ణ విశ్వాసం ఆయనలో ఉండిపోయింది. కానీ కొన్నిసార్లు కొంచెం కదలాలనుకుంటాడు. అప్పుడు మోకాళ్ళలో ఉన్న బొక్కలు పటపటా అనే శబ్దంతో విలవిల్లాడిపోతాడు, ఏడ్చుకుంటాడు, భరించలేడు ఆ బాధకు. ఒకరోజు అనుకుంటాడు, నేను భరించలేనిగా నా వ్యాధి చాలా బలమైంది ఉండవచ్చు, అందుకని బాబా అనుగ్రహం కలుగుతలేదు అని ఆ ఊరు చుట్టూ వెళ్ళి నల్ల మందు సీసాలు తెచ్చుకున్నాడు. 12 సీసాలు నల్ల మందు తెచ్చిపెట్టుకున్నాడు సావడానికి. బాబా దగ్గర ఉంటే నాకు ప్రశాంతం ఉంది, ఆయన దర్శనం వల్ల నాకు అన్నీ లభిస్తున్నాయి, ఆయన లీల, ఆయన మహత్యాలు చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. కానీ కదిలితే బాధ, ఇలా అంటే బాధ, తినేటప్పుడు కదిలితే బాధ, మలమూత్రాలకు వెళ్ళినప్పుడు బాధ, ఇక నేను భరించలేను అని ఆ సీసాలు నేను తెచ్చి ఒక సంచులో వేసి
ఆ ఇంట్లో మొలకు తగిలిచ్చాడు. అలా కొన్ని రోజులు ఆలోచిస్తున్నాడు, చచ్చిపోతే ఎలా, ఆత్మహత్య చేసుకున్నట్టు ఉంటుంది అని ఆలోచిస్తున్నాడు. అట్లా 8 రోజులు అయింది. 9వ రోజు బీసీ కరంజీవాలా బాబా దర్శనం చేసుకొని అన్ని బాటిళ్ళు ఇప్పి నీటిలో కలిపి, అక్కడ తుమ్మ చెట్ల బావి ఒకటి ఉంది, అక్కడ వెళ్ళి తాగుతాను, ప్రాణం పోకపోతే బావిలో దూకేస్తానని నిర్ణయం చేసుకున్నాడు. బాబాని దర్శనం చేసుకోవడానికి వచ్చాడు 11 గంటలకి. అందరి భక్తులతో బాబా మాట్లాడుతున్నాడు చక్కగా. ఒక తల్లి పరిగెత్తి వస్తుంది, ఇంత పెద్దగా దవడ పెట్టుకొని వచ్చింది. దవడ అంటే ఇక్కడంతా పళ్ళంతా వాసింది, పూర్తి శరీరం అంతా వణికిపోతుంది, ఇంత పెద్దగా వాసింది పళ్ళు. ఇలా పట్టుకొని లోపలికి వస్తుంది. బాబా ఈ పళ్ళు బాధ భరించలేకపోతా అన్నాడు. బాబా ఇట్లా అన్నాడు. ఇట్లా అనగానే 2 పండ్లు ఊడిపడ్డాడు. 2 పండ్లు ఊడిపడగానే కరంజీవాలా చూశాడు, ఇంత వాపు, ఇట్లాంటి 2 పండ్లు ఊడిపోయాయి, నన్ను బాబా ఇట్లాంటి నా 2 కాళ్ళు నడుస్తాను నేను అని ధైర్యం వచ్చింది. అప్పుడు ఇంకా ఆరతి సమయం అయింది. ఆరతి ముట్టియబోతున్నారు. బాబా కొంచెం ఆగండి, నా ఒంట్లో బాగలేదు అన్నాడు. అప్పుడు బాబా మోకాళ్ళకు ఎర్రటి దద్దులు వచ్చాయి, మంటలు. బాబా నడవలేడు, కూర్చోలేడు. బాబా కూర్చున్నవాడు లేవలేకపోతున్నాడు. బాబా వణికిపోతున్నాడు కొంతసేపటికి. బాబా మీకేమైంది, బాబా మీకేమైంది? ఏం లేదు, నా మోకాల్లో నొప్పులు పుట్టాయి, ఈ భయంకరమైన నొప్పులు, నన్ను వదిలేట్లేవు ఇవి అని చూసేవరకు అందరూ బాబా బట్ట తీసి అలా చూస్తుంటే ఎర్రగా అయిపోయి చిన్న చిన్న బుగ్గలు వచ్చాయి. అప్పుడు వైద్యుడు వచ్చాడు, ఇంకో వైద్యుడు వచ్చాడు, మందులు తినిపోతున్నారు. ఈ మందులతో తగ్గదు నాయన ఇది, ఎక్కడైనా నల్ల మందులుంటే 4 బాటలు పట్టుకురండి, దాన్ని నీటిలో కలిపి రాయండి, తక్కువైందంటే బీసీ కరంజీవాలా వింటున్నాడు. కానీ సచ్చే మందు అది, నల్ల మందు కాదు, సావడానికి తెచ్చుకున్న మందు కాబట్టి గమ్మున నిలబడ్డాడు. ఎవరిండల్లా నల్ల మందులు లేవా, ఏ దుకాణం నల్ల మందులు లేవా, అంతా వెతికారు. ఒక పార్సీ ఆయన వచ్చాడు, మందుల సీసాలన్నీ తీసుకెళ్ళాడు, లేదు 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 అన్నారు. అయితే ఉమాయి ఇక్కడ రామ్మా, నీ ఇంట్లో మొలకు తగిలేసింది, ఓ గీతల బ్యాగ్ ఉంది, సంచి, దాంట్లో మొలలో తగిలేశారు, దాంట్లో బాటిల్ని పట్టుకురా అన్నాడట. అయితే ఉమాయి తొందరగా పరిగెత్తుంది. బీసీ కరంజీవాలా ఇట్లా అంటున్నాడు, ఆపబోతున్నాడు. ఆ మందులు నాకు పనికి వస్తాయేమో అని ఆపబోతున్నాడు. పోయి ఆ మందుల్లో బాటిల్ తీసుకొచ్చి నీటిలో కలిపి బాబా కాళ్ళకు రాశాడు. బాబా చెమటలు మాయమైపోయినాయి, బాబాకు చెమటలు కాడుతున్నాయి. బాబా కొంతసేపు వణికిపోతున్నాడు. ఒక్కడి వ్యాధి కాదు, ప్రపంచంలో ఎంతమంది భక్తులో, ఎంతమంది శిష్యులో, ఎంతమంది ఆయన పిలిచేవారో అన్ని వ్యాధిని కలిపి తీసుకుంటారంట బాబా. అలా రాసుకున్న తర్వాత అయిపోయింది. బీసీ కరంజీవాలా ఇంతేనా ట్రీట్మెంటు? అయితే నేను నల్ల మందు తెచ్చుకుంటా, పెట్టుకుంటా అని నిర్ణయం చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక ఆగలేదు. ఎక్కడ వెళ్ళాడు? రహాటాకు, నీమ్గాంకు వెళ్ళాడు. దూరం రహాటా, నీమ్గాం అని ప్రదేశం వెళ్ళి నల్ల మందు తెచ్చుకున్నాడు. తెచ్చుకొని భోజనం చేసిన తర్వాత రాత్రి నల్ల మందు కలుపుకొని బాగా కాళ్ళకు రాసుకున్నాడు. 2 చేతులు సరిపోతలేవు కొట్టుకోవడానికి మంటలకి. అక్కడ మంటలు తగ్గాయి, ఇక్కడ మంటలు పెరిగాయి. 2 చేతులు సరిపోతలేవు. ఉమాయి దరా బచావో పానీ దాలో, ఉమాయి కొంచెం నీరేయమ్మా, ఇంకా నీరేయమ్మా, నీరేయమంటాడు. ఎంత నీరు పోసినా మంటలు తగ్గుతలేవు. రాయితో గీక్తాడు, బిందెతో గీక్తాడు, గంటెతో గీక్తాడు. అట్లా రాత్రంతా గడిచిపోయింది. ప్రొద్దున సాయి తిరిగి వెళితే ఏదైనా చల్లటి మందిస్తాడో అని ఆలోచన మీద 7 గంటల సమయానికి సూర్యుడు అలా వెళ్ళాడు. దగదగా సూర్యుడు మెరుస్తున్నాడు. అలా
సాయి దర్శనానికి మస్జిద్కు వెళ్తున్నాడు. మస్జిద్కు వెళ్ళగానే ఇలా వెనక జరిగిపోయాడు. అంతకంటే ముందు ఏం చేస్తున్నాడు ఆయన, వీసీ కరంజీవాల కూరగాయలు పోసి చాకు ఉంది, ఇంత పెద్దది, ఇంత పెద్దగా ఉంది. ఏది కూడా సరిపోకపోతే దాంతో గీకడం, మోకాళ్ళంతా గీకడం, ఇట్లా ఇట్లా గీకుతున్నాడు. ఆ గీక్తూ గుర్తులేదు, చాకు చేతిలో ఉంది. బాబా పడి ఉన్నాడు, తలకాయ ఒక దగ్గర, చేతులు ఒక దగ్గర, కాళ్ళు ఒక దగ్గర, మొండెం ఒక దగ్గర పడి ఉంది. ఆ మొండెము చేతులు ఇలా కదులుతున్నాయి. బాబాని ఎవరు చంపారు, బాబాని ముక్కలు చేశారు. చాకున్నది కాబట్టి నేను చేయలేదని చాకు దాచుకున్నాడు లోపల. నేను బాబాని హత్య చేయలేదు, నేను బాబాని ముక్క చేయలేదు అని ఆ ప్రకారంగా అటు ఇటు చూస్తున్నాడు. ఎవరైనా వస్తే నా గతి ఏమవుతుంది? షిరిడీ ప్రజలు ఊరుకుంటారా? సాక్షాత్ పరమేశ్వరుని చంపినట్టు నువ్వే చంపావు అని నా మీద నింద వేస్తారేమోని పరిగెత్తాడు. చాలా దూరం పరిగెత్తి అక్కడ దాక్కున్నాడు, చెట్ల మధ్యలో దాక్కున్నాడు. 4 గంటల సమయానికి ఇంటికి వెళ్ళాడు. ఉమాయి కనబడలేదు. బ్లాంకెట్లు బొంతలన్నీ మీద కప్పుకున్నాడు. చాకు తీసుకొని రాసుకుంటూ ఉండి ఉమాయి అప్పుడే వచ్చింది. ఉమాయి జాగ్రత్త, బాబాని హత్య చేశారు, హత్య చేయడం కాదు ముక్కలు చేశారు నా స్వామిని. ఆ కళ్ళు మూసుకొని అలా పడి ఉన్నాడు, చేతులు ఎక్కడెక్కడ పడి ఉన్నాయి, గుండె వదిర కొట్టుకుంటుంది. అది చూడలేకపోయాను నేను. బాబాని చంపడమే కాదు ముక్కలు చేశారు. మరి ఆ సమయానికి నేను వెళ్ళాను, నా చేతిలో చాకుండే. అప్పుడు నన్ను నిందిస్తారు, పోలీసు వాళ్ళు రావచ్చు, నేను లేనని చెప్పు ఎవరిని అడిగితే. అలా నిలబడ్డాడు, వణికిపోతున్నాడు, చెమటలు గాడుతున్నాయి, బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. బాబా ఎలా మృత్యువైంది నీకు, ఎలా ముక్కలు చేశారు, నా కాళ్ళు బాగుచేయి, వాణ్ణి ముక్కలు మళ్ళీ చేస్తూ పెడతా అని ఆ రకంగా ఆలోచన చేస్తున్నాడు లోపల. 6 గంటలకి బాబా మస్జిద్ విడిచి ఊరంతా ఒక్క చుట్టూ తిరుగుతాడు. అలా తిరిగేటప్పుడు బాబా వెళ్ళి, కరంజియా రానైనా అలసిపోయావురా, నీ పశ్చాత్తాపం చాలు, నీ కర్మ సన్నగిల్లింది, నీ పాపకర్మ పరిగెత్తింది, బయటికి వెళ్ళంటాడు. ఆ సందుని చూసి ఉమాయి చూడు, ఈయన బాబా కాదు కదా, గొంతు బాబాలాగా ఉంది అని ఆ సందు నుంచి చూస్తున్నాడు. మెల్లగా ముందు వెళ్ళాడు. ముందు వెళ్ళి సాష్టాంగ పోయి పాదాల మీద పడ్డాడు. అప్పుడు ఆయనకు తెలుస్తలేదు, మోకాళ్ళు బాగైపోయాయి. బాబా నేను వంగగలను, బాబా నేను దుంకగలను అని గంతులు వేస్తూ దుంకుతూ వంగుతూ కూర్చుంటూ లేస్తూ కోతి గంతులు వేస్తున్నాడట. దండాలు ఒకపారి కాదు 100 సార్లు దండాలు పెట్టాడట బాబాకి. అలా చేసిన తర్వాత మళ్ళా అప్పుడు బాబా అలా వెళ్తున్నాడు. బాబా మా ఇంటికి రాండి. మీ ఇంటికి రావాలన్నా? మీ ఇల్లు ఎక్కడుంది? మీ ఇంటికి ఇప్పుడు రాను, 8 రోజుల తర్వాత వస్తా అన్నాడు. 8 రోజుల తర్వాత మీ ఇంటికి నేను వస్తాను అన్నాడు. బాబా అన్నాడు అంతే. ఆ నౌకర్ల కొడుకైతే ఎవరైతే ఉన్నారో వాడి హృదయం కదిలింది. పేపర్లు మూట కట్టుకొని కాగితాలన్నీ తీసుకొని నానా బాధలు పడి ఇబ్బందులు పడ్డాడు. ధనం మూలంగా, డబ్బు మూలంగా నానా చికాకులు ఎదుర్కొన్నాడు. అది భరించకుండా తల్లిదండ్రిని తీసుకొని కాగితాలు తీసుకొని 8 రోజుల తర్వాత షిరిడీ చేరుకున్నారు. ఆయన ముందు పెట్టారు, కాగితాలు పేపర్లు పెట్టారు. అయితే బాబా ఏమన్నాడు? అందరూ వచ్చారు. బాబా ఆయన కీళ్ళ వాతం బాగైంది, కీళ్ళ నొప్పి బాగైంది, 16 ఏళ్ళ నుంచి నడిచేవాడు కాదు, నాకు కూడా బాగా చేయండి అని అందరు ముందుకు వచ్చారు. అలా కాదు నాయన, ఏదానికైనా సమయం రావాలి, కర్మ ఒప్పుకోవాలి, కర్మ శాంతించాలి,
ఇది గత జన్మ పాపకర్మ. నల్లమందుకు ఆయనకు ఆత్మకు సంబంధం ఉంది. ఆ శక్తి తన కాళ్ళల్లో దూరింది. ఆ శక్తి ఇప్పుడు కాలి బూడిదై నీటిలో కలిసిపోయే సమయం వచ్చింది. ఇది కూడా పరమాత్మని అనుగ్రహం. నేను ఏమి చేసేవాడిని కాదు, నేనేం చేయలేను, నేను నిమిత్త మాత్రుని, చేసిందంతా అదో ఆ పరమేశ్వరుడు అంటాడంట బాబా. సరే సాయి, మీ లీల మాకు తెలుసు, అయినా మా నొప్పులు బాగు చేస్తారా లేదో చెప్పండి. అయితే విసిగిస్తున్నారు బాబాని. ఒక ఆయన చెయ్యి నొప్పి, చెయ్యి లేవదు పైకి. ఒక ఆయనకు మెడల నొప్పులు, ఇలా అనలేకపోతున్నాడు. విసిగిస్తుంటే బాబా రాళ్ళు తీసుకొని ముగ్గురిని కొట్టాడు. ముగ్గురు బాగైపోయారు. కొంతమంది పారిపోయారు. అంటే బాబా అనుగ్రహం కలగాలంటే భక్తితో పాటు విశ్వాసం పెరగాలి. విశ్వాసం పెరిగిన నాడు భగవంతుడు స్త్రీలో ఉండడు, నీ ఇంట్లో ఉంటాడు. ఇంకా అవసరమైతే నీ ఒంట్లో, నీ శరీరంలో, నీ గుండెలో, నీ హృదయంలో నివాసం ఏర్పాటు చేసుకుంటాట. అది ఎలా సాధ్యమవుతుంది? అందరికీ సాధ్యం కాదే. ఎలా సాధ్యమవుతుంది? అప్పుడు ఉమా తర్వాత బీసీ కరంజేవాలా, మేమిక బొంబాయికి వెళ్ళం మహాప్రభు, ఈ ఆస్తి అంతస్తు ఎవరికన్నా దానధర్మం ఇచ్చేస్తాం, వీళ్ళు కూడా న్యాయంపడే ఉంటా అంటున్నారు, వీళ్ళు కూడా న్యాయంపడే ఉంటా అంటున్నారు, కాబట్టి నేను ఇక్కడే ఉండిపోతాను. అప్పుడు బాబా చెప్పాడు భగవంతుని గురించి, విష్ణు పరమేశ్వరుని గురించి, జీసస్ గురించి, గౌతమ బుద్ధుని గురించి, శ్రీరాముని గురించి, శ్రీకృష్ణుని గురించి లీలల్ని వర్ణిస్తూ ఉండు. నువ్వు అక్కడ నా గురించి అని చెప్పలే, షిరిడి సాయిబాబా గురించి అని చెప్పలేదు, శ్రీకృష్ణు గురించి, రామకృష్ణు గురించి, బుద్ధుని గురించి, జీసస్ గురించి ప్రచారం చేయి. బొంబాయికి వెళ్ళు, వాళ్ళు భక్తిరసం లేని వారిని భక్తిరసం నింపు. ఇదే నీకు నేను పెట్టే డ్యూటీ, నువ్వు ఇక్కడ ఉండకూడదు అన్నాడట. అలా కొద్ది రోజులైనా బాబా తరిమేంత వరకు బీసీ కరంజేవాలా ఉమా అక్కడి నుంచి వెళ్ళలేదు. బామకు అన్నాడు కోపం వచ్చింది. వచ్చిన తర్వాత అక్కడి నుంచి తరిమేశాడట. తరిమే దాంట్లో కూడా ఏదో విచిత్రమైన శక్తి ఉండొచ్చు. తరమడం అంటే గట్టిగా చీవట్లు పెట్టి పంపించడం. మరి లోపల ఇంకెన్ని రోగాలు చోటు చేసుకున్నాయో అవిటిని తరిమేసి వాళ్ళని పంపించాడు సిద్ధీశ్వరుడు ఉమాయిని వాళ్ళని. అయితే మనకొచ్చే వ్యాధుల్ని బాబా ఖండిస్తాడా? మనకొచ్చే కష్టాలను తీరుస్తాడా? అప్పుడు తీర్చాడేమో తను ఉన్నప్పుడు, ఇప్పుడు ఎలా తీరుస్తాడు? లేడు కదా కదా. మూర్తై ఉన్నాడు కదా, మూర్తై ఉన్నాడు కదా, గ్రంథంలో కథ రూపంలో ఉన్నాడు కదా, అష్టోత్తరంలో ఉన్నాడు కదా, ఆయన నామంలో ఉన్నాడు కదా. బాబా లేడు అని ఎలా అనుకోవాలి? ఎందుకు అందుకోవద్దు ఆయనని? మరి దివ్యాత్మ స్వరూపులారా, బాబా లీల ఆయన అప్పుడు చేసిన లీలలు అంతే ఉన్నాయి, ఇప్పుడు చేసేవి కూడా అంతే ఉన్నాయి. మనకు కనబడతలేవు, వినబడుతున్నాయి. కనబడాలంటే ఆయన పద్ధతిలో నడవాలి, ఆయన మాట వినాలి, ఆయన చరిత్ర చదివిన తర్వాత పాటించాలి, ఆయన కోపానికి తట్టుకోవాలి, ఆయన తిట్లని భరించాలి, ఆయనకు మహానైవేద్యాన్ని రోజుకో నైవేద్యాన్ని ఎక్కియాలి. ఏ నైవేద్యం? శ్రద్ధ అన్నాడు, సభూరి అన్నాడు. నీలో ఉన్న లోపాన్ని ఓటి నాకు నైవేద్యంగా సమర్పించిన తర్వాత నీ దగ్గర ఏముండదు చెడు, అప్పుడు నేను నీ దగ్గరికి వస్తాను అంటాడు సాయీశ్వరుడు. భగవాన్ రక్షమాం.
सर्वेषां स्वस्तिर्भवतु।